ఒక వ్యక్తి ప్రశ్నించాడు. An individual asked the question, స్వామి, Swami, మీరు ఏనాడో you at one time, జలమును పెట్రోల్గా మార్చారట. you converted water into petrol. కనుక ఈనాడు భారతదేశంలో పెట్రోల్ అయితే చాలా పెరిగిపోయింది. Today the prices of petrol have gone up today. ఈ పెట్రోల్ కై అనేక కోట్లు వ్యర్థం చేస్తున్నారు గవర్నమెంట్. The government is wasting crores and crores for petrol. మన భారతదేశం లోపల బొంబాయి, మెడ్రాస్ ఇత్యాది ప్రాంతములందు కావలసినంత పెద్ద సముద్రం ఉంటుండాది. In Bombay and Madras, the sea there. ఈ సముద్రాన్నంతా పెట్రోల్ గా ఎందుకు మీరు మార్చకూడదు అన్న. Why don't you change the sea into petrol? చాలా మంచిదే నాయనా. It's very good. నువ్వు చాలా తెలివితేటలు గలవాడే. You are very intelligent one. కానీ నీ తెలివితేటలు సరియైన పని చేయటం లేదన్నాను. But your intelligence is not working properly. ఏమిటి? జగత్తుకు ఉపకారం చేసేటువంటి ప్రశ్నే కదా ఇది. దీని నా తెలివితేట ఏ దోషం ఏర్పడింది? What? I have put this question to help this society. మంచిదే, మెడ్రాసు, బొంబాయి అంతా కూడా సముద్రాన్నంతా పెట్రోల్ గా మార్చవచ్చు. It's good. The sea there in Madras and Bombay could be converted into కానీ petrol. నీ బోటి తెలివి తక్కువ వాడు ఆ సముద్రం ఒడ్డున ప్రయాణం చేస్తూ సిగరెట్ అంటించుకొని ఆ పులం దాంట్లో వేస్తే ఈ యొక్క సముద్రము ఈ దేశం ఏమైపోతుంది? If a foolish fellow like you, if you place the matchstick there in that sea which is converted to petrol, what will happen to this humanity? నాట్ ఓన్లీ హ్యూమానిటీ, కంట్రీ. What will happen to the country? కనుక ప్రపంచం ఏం గతి వస్తుంది? What will happen in the world? ఈ యొక్క శ్రేయస్సును నీవేమాత్రమే యోచించావా? Are you thinking of this welfare? దేశ క్షేమాన్ని ఏమైనా నీవు దృష్టిలో పెట్టుకున్నావా? Are you keeping in view the welfare? అల్పమైనటువంటి భావంలో పెట్రోల్ అంతా సముద్రాన్ని పెట్రోల్ గా మార్చండి అంటున్నావు. ఇది తెలివి తక్కువ యొక్క ప్రశ్న అన్నాను. With a mean mind you wanted sea to be converted into petrol. ఇలాంటి తెలివితేటలు ఉండినటువంటి వాడు లోకంలో దండిగా ఉన్నారు. There are lots and lots of foolish people there with that sort of ఈ intelligence. తెలివితేటలు ఉండినటువంటి వారు గొప్పవారుగా విశ్వసిస్తున్నారు. People with that sort of intelligence consider themselves ఇలాంటి వారే high. భగవంతుని విమర్శించడానికి ముందుకు వచ్చేటువంటి వారు. Only such people come forward to criticize God. భగవంతుని విమర్శించేటువంటి అధికారం ఎవ్వనికి లేదు. No one has authority to criticize God. భగవంతుని సంకల్పం చేత ఏమైనా చేయగలడు. God can do anything through His will. స్వార్థం లేక చేసినటువంటి పనులన్నీ కూడా పరార్థములే. God is selfless, therefore they are spiritual. కనుకనే భగవంతుడు సర్వులు యందు ఉంటున్నాడు. God is present in everyone. విశ్వమంతా విష్ణు వివిధ రూపమునే. The entire universe is different forms of divinity. సర్వభూతములందు సర్వవేళ. In all elements at all times. ప్రభుని దివ్య శక్తే పాలించుచున్నది. It is the divine power that rules. జీవకోటులన్నీ దైవమయమే. All beings are the very form of divine. కనుక ప్రతి మానవుడు కూడా దైవ స్వరూపుడే. Every man is the very form of God. కనుక నీవు మొట్టమొదట నేను దైవ స్వరూపుడు